ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఉద్యాన్ ఉత్సవ్. సో ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది ఇదొక ఫెస్టివల్. సో తెలంగాణలో జరిగేటువంటి ఫెస్టివల్. సో ఎక్కడ జరుగుతుంది అంటే మనకి తెలంగాణలో ఎక్కడైతే రాష్ట్రపతి భవన్ ఉందో, సో రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ దగ్గర మనకి బొలారం అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడ ఈ ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జనవరి 2 నుంచి 13 జనవరి మధ్య 10 AM టు 8 PM జరుగుతుంది. ఇది ఒక ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది. సో ఉద్యాన్ ఉత్సవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్లవర్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్. అర్థమైందా? సో అయితే ఇక్కడ మనకి తెలంగాణలో ప్రతి సంవత్సరము కూడా వింటర్ సీజన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో హైదరాబాద్కి రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేస్తారు. ఓకేనా? సో లైక్ శీతాకాలం విడిది అని చెప్తూ ఉంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో భారతదేశానికి, వారు తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి ఈ యొక్క వింటర్ సీజన్లో కొన్ని రోజులు వారు స్టే చేస్తారు. వారు స్టే చేసినటువంటి సమయంలో ఆ రాష్ట్రపతి నిలయం ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్లోకి పబ్లిక్ని అలౌ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గార్డెన్లో మనం చూసుకుంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ గార్డెన్స్ ఉంటాయి, ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. దాని తర్వాత వర్క్షాప్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి కానీ వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి, లేదా అర్బన్ గార్డెన్కి సంబంధించి వేస్ట్ రీసైక్లింగ్ కానీ సస్టైనబుల్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వీటికి సాధారణ జనరల్ పబ్లిక్ని ఈ టైంలో అలౌ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఉద్యాన్ ఉత్సవ్గా పేరుతో పిలుస్తూ ఉన్నాం.